ఏందే మా మనవాడితో బయట పుట్టి తింటే డేంజరు, అదేదో నేనే చేసి పెడతాను అంటే ఏందే? అవును. ఇంకా ఇది ఇంకా ప్రమాదమే. సబ్స్క్రైబ్ చేయొచ్చు కదా. అమ్మా లక్ష్మి, మామ తల తిరిగిపోతుందమ్మా, కాస్త కాపో టీయో ఇయ్యమ్మా. ఇదిగో మామ తాగు. ఏ అమ్మా తల తిరుగుతుంది అన్నావు కదా, వెనక్కి తిరిగినప్పుడు తీసుకొని తాగు. ఏం మాట్లాడతావు నువ్వు? ఏం మాట్లాడతావు? జిమ్ములు డైటింగ్ అనకుండా 3 పూట్ల తినొచ్చు కదే. 3 పూటలు ఏంటి మా అమ్మ, 10 పూటలు తింటున్నా కదా నేను. ఏం తింటున్నావే? నువ్వు తిట్టే తిట్టు. ఏం చేస్తున్నావే? నీ మనవాడు కొడుతున్నాడు, నేను ఊరేసుకుంటాను. ఆగు, నేను వస్తుండ ఆగు ఆగు. ముందు ఆ చీర ఇవే. నేను ఇవ్వను, నాకు కావాలి. అది కొత్త చీరే, పాత చీర ఇస్తా. ఇదిగో. మా అమ్మ క్యారెట్ బీట్రూట్ తిను, రక్తం మంచిగా పడిద్ది. ఈ రక్తం చాలదా నువ్వు తాగటానికి? ఇంకా మంచి రక్తం కావాలా నువ్వు తాగటానికి? అమ్మ మామ ఎక్కడ వస్తుంది? మంచిగా లేవా? చూసావా ఇప్పుడు ఎక్కి లాగిపోయింది. ఎక్కువ వస్తుంది నాకు కాదే, నీ మనవాడికి. అమ్మ పక్కింటి ఆవిడది చీర ఎంత బాగుందమ్మా అమ్మ. ఎంత అడిగిరా పో, సాయంకాలం కల్లా నా మాట్లాడుకుంటా. అడుగు నీ మనవాడిని, కొనిచ్చింది ఆయనే. ఏంటి, నేను మీరు ఇచ్చిన డబ్బులతో మా అమ్మకి తెలియకుండా నగలు కొనుక్కుంటాక షాపింగ్కి వెళ్తున్నా, మీరు చెప్పకండి మా అమ్మకి. బాయ్ బాయ్, టాటా, గుడ్ బాయ్. ఫ్రెండ్స్, ఈ విషయాన్ని ఇప్పటి వరకు మీకు ఎవరు చెప్పండ్రు. మనం ఎప్పటి నుంచో ఈ మిడిల్ క్లాస్ లోనే ఎందుకు కొట్టుమిట్టాడుతున్నాం తెలుసా? దురద. డబ్బులు కనిపిస్తే చాలు ఖర్చు పెట్టేదాకా దురదలు వచ్చేస్తాయి. డబ్బులు అయిపోయిందా దురద ఉండదు.